హలో అండి, నేను రవి. ఇది ఆముక్తమాల్యద కిచెన్. ఈ సంక్రాంతికి బ్రహ్మాండమైన పూర్ణ బూరెలు చేసుకుందామండి. బ్యాలెన్స్డ్ తీపి ఉన్న పూర్ణాలతో సన్నటి పొరలాంటి బ్యాటర్ లేయర్లో ఎర్రగా వేగిన బూరెలు ఎలా చేయాలో చూద్దాము. రెసిపీ నేను వీడియో చివరిలో ఇచ్చాను. ముందు పూర్ణ బూరెలు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ముందు ఫిల్లింగ్కి ఏమి కావాలో చూద్దాము. పచ్చిశనగపప్పు, ఉప్పు, బెల్లం, నెయ్యి, యాలక్కాయలు. బ్యాటర్కి బియ్యపిండి, పొట్టు తీసిన మినపప్పు, ఫ్రై చేయడానికి ఆయిల్. ఇప్పుడు యాక్చువల్ వంట మొదలుపెట్టే ముందు ప్రిపరేషన్ చూద్దాము. పచ్చిశనగపప్పు కనీసం ఒక 2 గంటలు నానబెట్టి కుక్కర్లో ఉడకబెట్టండి. తర్వాత ఒక మిక్సీ జార్లో మెత్తగా రుబ్బుకోండి. బెల్లం శుభ్రంగా తురిమి పక్కన పెట్టండి. యాలక్కాయలు పొడి కొట్టుకోండి. అలాగే పొట్టు తీసిన మినపప్పు ఒక 2 గంటలు నానబెట్టి మేము రెసిపీలో ఇచ్చిన నీళ్లు పోసి ఒక మిక్సీ జార్లో మెత్తగా రుబ్బుకోండి. మినపప్పు 2 గంటల కంటే ఎక్కువ నానబెట్టకూడదు అని గుర్తుపెట్టుకోండి. బియ్యపిండిలో మేము రెసిపీలో ఇచ్చిన నీళ్లు పోసి బాగా కలిపి దాన్ని రుబ్బి పెట్టుకున్న మినప్పిండిలో వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇంకా వండడం విషయానికి వస్తే ఒక మూకుడు స్టవ్ మీద పెట్టుకోండి. మంట హైలో పెట్టి ముందు తురుముకున్న బెల్లం వేసి అది కరిగి లేత తీగ పాకం వచ్చే వరకు వేయించండి. ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న శనగపప్పు వేసి పూర్తిగా కలిసే వరకు కలపండి. ఫైనల్గా నెయ్యి, యాలకుల పొడి వేసి పూర్ణం నెయ్యి వదిలే వరకు వేయించండి. నెయ్యి వదిలాక మంట ఆపేసి కొంచెం చల్లారనివ్వండి. చల్లారాక పూర్ణాన్ని 30 గ్రాముల ముద్దలుగా చేసి పక్కన పెట్టుకోండి. ఇక వేయించడం విషయానికి వస్తే ఒక మూకుడు తీసుకొని అందులో నూనె పోసి దాన్ని 160 డిగ్రీల వరకు వేడి చేయండి. మంట మీడియంలోకి మార్చి ఒక పూర్ణం ముద్దని తీసి రుబ్బి పెట్టుకున్న పిండిలో వేసి పూర్తిగా ముంచి అప్పుడు బాండీలో వేయండి. ఇలా బాండీ నిండా బూరెలు వేసి ఎర్రగా వేయించండి. బాండీలో వేసిన వెంటనే బూరెల్ని గరిటెతో కదపకండి. ఒక 3 నిమిషాల పాటు కదపకుండా అలానే వేగనివ్వండి. అప్పుడు ఔటర్ లేయర్ గట్టిపడి పూర్ణాలు చెదిరిపోవు. అలాగే వేయించడం మీడియం మంటలోనే చేయాలి. ఎర్రగా వేరిన పూర్ణ బూరెలు మూకుళ్ళలో నుండి తీసి పక్కన పెట్టండి. ఆముక్తమాల్యద కిచెన్లో రెసిపీస్ గ్రామ్స్లోనే ఇస్తాము. చెంచాలు, గరిటెలు, గ్లాసులు కొంచెం వేయండి, కాస్త వేయండి కొలతలతో వంటలు చేయడం చాలా కష్టం. అమెజాన్లో ఒక కిచెన్ వేయింగ్ స్కేల్ కొనుక్కొని మీరు కూడా మా పద్ధతిలోకి రండి. రెసిపీని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. చేస్తున్నప్పుడు చూస్తూ చేయొచ్చు. పూర్ణ బూరె అనేది అసలు సిసలు తెలుగు వంటకం. దాన్ని తినే పద్ధతి ఒక్కటే ఒకటి. ఎర్రగా వేగిన పూర్ణం తీసుకొని దాని పొట్టలో ఒక చిల్లు పెట్టి దాని నిండా కరిగించిన నెయ్యి పోసి దాన్ని చేతితో చిదిమి నెయ్యి బాగా కలిపి తినటం. స్వర్గం అంటే ఎక్కడో ఉండదండి, మన ప్లేట్లో మొదలయ్యి గొంతులో ఎండ్ అవుతుంది. హ్యాపీ కుకింగ్. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తూ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకోసం చాలా రెసిపీస్ రెడీ చేసి ఉంచాము. మీదే ఆలస్యం.